స్టార్ మా అనేటటువంటి ఒక ఛానల్లో, కోట్లాది మంది ప్రజలు వీక్షించేటటువంటి ఒక ఛానల్లో ఒక స్టార్ హీరో నాగార్జున గారు యాంకర్గా హోస్ట్గా ఉంటూ అనేకమైనటువంటి సెలబ్రిటీల్ని బిగ్ బాస్ హౌస్లో లోపలికి పంపించే ప్రయత్నంలో మహాత్మా గాంధీ గారిపైన, జవహర్లాల్ నెహ్రూ గారిపైన, వాళ్ళ తల్లులను కూడా అసభ్యకరంగా మాట్లాడిన వ్యక్తిని మీరు ఏ విధంగా బిగ్ బాస్ హౌస్లోకి తీసుకుంటారో నాగార్జున గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మేము సూటిగా అడుగుతూ ఉన్నాం, నాగార్జున గారు మహాత్మా గాంధీ గారిని, జవహర్లాల్ నెహ్రూ గారికి వ్యతిరేకమా? ఈ భారతదేశం కోసం స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి సమరయోధులకు స్టార్ మా వ్యతిరేకమా? మీరు సమాధానం చెప్పాలి. ఏ విధంగా మీరు షష్ఠి వర్మ అనేటటువంటి చీడ పురుగును మీరు బిగ్ బాస్ హౌస్లో తీసుకుంటారో మీరు భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈరోజు గుంటూరు నగరంలో, గుంటూరు జిల్లా ఎన్ఎస్ఏ బృందం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బిగ్ బాస్కి వ్యతిరేకంగా బిగ్ బాస్ టీవీని పగలగొడుతూ, అదేవిధంగా బిగ్ బాస్ ఏదైతే లోగో ఉంటుందో ఆ లోగోను మేము దానం చేయడం జరిగింది. ఇది దానంతో లేకపోతే టీవీలు పగలతోవడం కాదు. మీరు దీనిపైన స్పందించకపోతే, దీనిపైన మాట్లాడకపోతే, దీనిపైన చర్యలు తీసుకోకపోతే, షష్ఠి వర్మను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి పంపించకపోతే మేము బిగ్ బాస్ హౌస్ అన్నపూర్ణ స్టూడియోను కూడా ముట్టడిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు భారతదేశ స్వతంత్ర సమరయోధుల వైపు ఉన్నారా, లేకపోతే భారతదేశ స్వతంత్ర సమరయోధులను అసభ్యకరంగా మాట్లాడినటువంటి షష్ఠి వర్మ పక్కనున్నారో నాగార్జున గారు, అదేవిధంగా బిగ్ బాస్ సంస్థ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉంది. ఈరోజు దీంతోనే ఊరుకునే ప్రసక్తే ఉండదు. స్టార్ మాకి కూడా, బిగ్ బాస్ హౌస్ సంస్థకు కూడా, యాంకర్గా ఉన్నటువంటి స్టార్ హీరో నాగార్జున గారికి కూడా ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, ఇది కేవలం ఆందోళనతో కుదిరేటటువంటి పరిస్థితి కాదు. పెద్ద ఎత్తున పోరాటాలు చేయడానికి కూడా గుంటూరు జిల్లా ఎన్ఎస్ఏ, ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్ఏ సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను.